ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్, హౌ ఆర్ యు? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన 2 రోజుల నుంచి కూడా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోలేకపోతున్నాను. కొంచెం బిజీగా ఉండి ప్రేయర్స్ ఉండబట్టి, కానీ మరలా ఈరోజు మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖున మరి అమెరికా దేశం యుఎస్ఏలో చార్లీ కిక్ అనేటువంటి వ్యక్తి మరణించటము ఎంతో అటు అమెరికా దేశంలో ఇటు ఇండియా దేశంలో కూడా ఎంతో బాధ. ఆయన మరణము ఎంతో మంది బాధకు గురి చేసింది. మరి ఒక చోట ఆయన మరి ప్రసంగిస్తూ ఉంటుండగా మరి అక్కడ మరి ముష్కరులు ఆయన్ని గన్షుట్కు గురి చేసి ఆయన చంపటము జరిగింది. నిజంగా అమెరికా దేశంలో ఒక గొప్ప ఉజ్జీవకరమైనటువంటి ప్రసంగాలు, గొప్ప ఎవాంజలిస్ట్గా ఆ దేశం ప్రజలు మారాలి, అక్కడ పాపము నుండి ప్రజలు విడిపించబడాలి, అక్కడ పరిస్థితులు, అక్కడ మనుషులు, అక్కడ పద్ధతులు మారాలనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప రివైవల్ని సృష్టిస్తూ అక్కడ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తూ దేవుని తట్టు తిరగటమే కాకుండా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కు ముఖ్య అనుచరుడుగా, అలాగే ఆయనకి ముఖ్య స్నేహితుడిగా ఉంటూ మరి ఎంతగానో ఎలక్షన్ టైంలో ఆయనకి సహకారం చేసినటువంటి వ్యక్తి, మరి గొప్పగా దేవునిలో వాడబడే వ్యక్తి చనిపోవటం ఎంతో బాధాకరంగా ఉందండి. నిజంగా ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉన్న నీతిమంతులు ఎత్తబడుతూ ఉన్నారు, మరి భూమి మీద పాపం పెరిగిపోతూ ఉంది. నీతిమంతులు త్వరగా మరి ఈ లోకంలో పాపము చూడకుండానే మరి మరణిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆత్మను దేహమును చంపువారికి కాకుండా ఆత్మను చంపువారికి భయపడవలనని మరి మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. కానీ ఇది ఆయన దేహాన్ని అయితే చంపారేమో, కానీ ఆయన ఆత్మ దేవునితో కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. ఆయన ఈ భూమి మీద ఆయన్ని చంపేశారేమో, కానీ అందరి హృదయాలలో ఆయన నిత్యము కూడా సజీవుడుగానే ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన ప్రసంగాలు, ఆయన మోటివేషనల్ స్పీచెస్ అనేక మంది హృదయాలలో అలా నాటుకొని పోయినాయండి. మరి ఆయన దేహాన్ని అయితే చంపారు, కానీ ఆయన ఆత్మను మాత్రం ఎవరు కూడా చంపలేడు. ఆయన ఇప్పుడు దేవునితో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా క్రైస్తవులంగా మరి దేహాన్ని చంపేవానికి కాక ఆత్మను చంపేటువంటి దేవునికి భయపడుతూ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.